ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్య వినుతతో శ్రీనివాసులు సన్నిహితంగా ఉంటున్న వీడియోలను, ఫోటోలను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి ఆయన అనుచరులకు పంపించారని కోట చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ హత్య కేసులో తెరవెనుక పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిందితులు 5గురిని ఎగ్మోర్లోని జడ్జ్ క్వార్టర్స్ లో జడ్జి ముందు ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో చెన్నైలోని పూజల్ సెంట్రల్ జైలుకు వీరిని తరలించారు. మరోవైపు శ్రీనివాసులు మృతదేహానికి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అందించారు. శ్రీనివాసులు మృతదేహం చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఓ మనిషిని చంపాలని ఏ రూలు చెప్పిందని ప్రశ్నిస్తున్నారు శ్రీనివాసులు బంధువులు. 2-3 సార్లు ఇంటికి పిలిపించుకుని కూడా జాలి దయ లేకుండా అత్యంత కిరాతకంగా అలా ఎలా హత్య చేయగలిగారని అడుగుతున్నారు. బిడ్డను గోడు వాళ్ళకు ఓడొక్కడన్నా దిక్కు ఎవరుగా లేరు ఓడిచి. ఏ పవన్ కళ్యాణ్ అయితే ఏం చేస్తాడన్నా, ఎవడైతే ఏం చేస్తాడు? సంపమన్నారా దీన్ని? కాదు, దీన్ని సంపమన్నారా? ఎవరు ఏ రూలు చెప్పింది? రౌడీలు ఉంటారు, దొంగలు ఉంటారు, దోబిళ్ళు ఉంటారు. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కొంపలు వాళ్ళు అంపియా వద్దు కదా. వాడు నీకు ఈ పొద్దు నా పెళ్ళాన్ని పెట్టుకుని ఉన్నాడని మాట్లాడతాడంట. నీ పెళ్ళాన్ని నెట్టు పెట్టుకున్నాడు 20 ఏళ్ళ పిల్లాడు. తన అన్నను లేకుండా చేసిన ఆ కుటుంబాన్ని కూడా అంతం చెయ్యాలని పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు మృతుడు శ్రీనివాస్ సోదరి కీర్తి. తమకు న్యాయం జరగకుంటే పోరాటం చేస్తామని అంటోంది. ఎవరు చేయలేదు సార్ మాకు. ఇదైతే ఆయన వరకు పోవాలి, పవన్ కళ్యాణ్ గారి వరకు పోవాలి, ఆయన రావాలి, ఏదో ఒక దారి చూపియాలి మాకు. వాళ్ళని వదలకూడదు, మేము ఒప్పుకోము వదిలితే. ఈ పార్టీ తరపున కాకుంటే చెప్పండి, మేము ఆపోజిట్ ఏ పార్టీ తరపున అయినా మాట్లాడి చేసుకుంటాం. ఇంతటితో వదలం దీన్ని. మేము ఆ పార్టీని నమ్ముకున్నాం, ఆ పార్టీ తరపునే మాకు ఇట్లా జరిగింది. మీరే ఏదో ఒకటి చూడాలి. వినుత డ్రైవర్ హత్య కేసులో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తమిళనాడు పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెరవెనుక ఇదంతా రాజకీయం చేశాడని నిందితురాలు వినుత కోట, ఆమె భర్త చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరణిస్తే కనీసం నోరు మెదపని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కారు డ్రైవర్ చనిపోతే ఆగ మేఘాలపై ప్రెస్ మీట్ పెట్టడం, ఇదంతా రాజకీయంగా చూడకుండా ఉండాలని ఉచిత సలహా ఇవ్వడం, మృతుడి కుటుంబానికి తాను అండగా ఉంటానని, అంత్యక్రియల్లో పాల్గొంటానని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు కుటుంబ సభ్యులు. మృతుడు శ్రీనివాస్ అలియాస్ రాయుడు వినియోగించిన సెల్ ఫోన్ ఎక్కడుంది, దాన్ని ఏం చేశారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.